ఏపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. నేతల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యుడు నువ్వా నేనా అన్నట్లు కుస్తీలు పడుతున్నారు. ఈ క్రమంలోనే సామాజిక సాధికార బస్సు యాత్ర రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది. సిట్టింగ్ ఎమ్మెల్యేని మళ్లీ గెలిపించాలని మాజీ మంత్రి కోరడం వివాదాస్పదంగా మారింది. ఇంతకీ ఎవరా నేతలు? టికెట్ పంచాయతీ ఏంటి? వాజ్ ది స్టోరీ? వైసీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర వివాదాల పుట్టగా మారింది. ఆ పార్టీలోని వర్గ విభేదాలను బయటపెడుతోంది. నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు ఆజ్యం పోస్తోంది. వెరసి అసమ్మతి భగ్గుమంటోంది. అసంతృప్తి జ్వాలలు రాజుకుంటున్నాయి. కర్నూలులో నిర్వహించిన బస్సు యాత్రలో ఇదే జరిగింది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రి గుమ్మనూరు జయరాం, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు నుంచి మరోసారి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను గెలిపించాలని ఫ్యాన్ పార్టీ నేతలు కోరడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కర్నూలు టికెట్ ను నిర్ణయించేది సీఎం జగనే గాని మీరెవరు అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేను గెలిపించండి అని ఎలా చెప్తారు అని ఎస్వి మోహన్ రెడ్డి ప్రశ్నించడంతో పార్టీలో అంతర్గతంగా ఉన్న అసమ్మతి బహిర్గతమైంది. బస్సు యాత్రను సక్సెస్ చేయాలని వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యేలను పంపిస్తే ఒకరికి కొమ్ము కాస్తారా అని ఎస్వి మోహన్ రెడ్డి నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించడంతో నేతలు అవాక్కయ్యారు. కారాలు మిరియాలు నోరడంతో కంగుదిన్నారు. కర్నూలు వైసీపీ టికెట్ ఇంకా ఖరారు చేయకపోయినా సిట్టింగ్ ఎమ్మెల్యేని గెలిపించాలని ఎలా ప్రచారం చేస్తారు అని నిగ్గదీయడంతో సమాధానం చెప్పలేక నీళ్లు నమలాల్సి వచ్చింది. బస్సు యాత్ర తరువాత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రి జయరాంపై ఫ్యాన్ పార్టీ అధినాయకత్వానికి ఎస్వి మోహన్ రెడ్డి ఫిర్యాదు చేయటం హాట్ టాపిక్ గా మారింది. కర్నూలు వైసీపీలో ఎప్పటినుంచో వర్గపోరు నడుస్తోంది. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వర్గాలు ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నాయి. ఆధిపత్య పోరు నడుస్తోంది. గతంలోనూ పార్టీ సమావేశాల్లోనే కీచులాడుకున్న సందర్భాలున్నాయి. ఈ ఇద్దరు నేతల వైఖరితో ఫ్యాన్ పార్టీ ప్రతిష్ట మంటగలవడంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా వైసీపీ పెద్దలు పంచాయతీ పెట్టి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. ఇలాగైతే కుదరదని, అందరూ కలిసి పనిచేయాలని వైసీపీ అగ్ర నేతలు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బస్సు యాత్ర సక్సెస్ అవుతుందని పార్టీ నాయకత్వం భావించిందట. కానీ పరిస్థితిలో మార్పు లేదు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డిల మధ్య వర్గ విభేదాలతో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ అయింది. బస్సు యాత్ర వైసీపీలోని వర్గ విభేదాలను మరింత పెంచిందని పార్టీ నేతలే చెబుతున్నారు. ఎస్వి మోహన్ రెడ్డి ఫిర్యాదుతో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రి జయరాంపై ఫ్యాన్ పార్టీ పెద్దలు ఫైర్ అయ్యారట. బలహీన వర్గాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పదవుల్లో ఇస్తున్న ప్రాధాన్యతను వివరించే లక్ష్యంతో నిర్వహిస్తున్న యాత్రలో సీట్ల పంచాయతీ ఏంటని ప్రశ్నించారనే చర్చ సాగుతోంది. నేతల తీరుతో పార్టీ ప్రతిష్ట మంటగలుస్తోందని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ యాత్రతో వైసీపీకి డ్యామేజ్ జరిగిందని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. కర్నూలు వైసీపీ టికెట్ ను ఎస్వి మోహన్ రెడ్డి ఆశిస్తున్నారు. తనకు కాకపోతే భార్యకైనా ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేగా టికెట్ తనకే వస్తుందని హఫీజ్ ఖాన్ చెబుతున్నారు. మొత్తం మీద బస్సు యాత్రతో పార్టీకి జరిగిన డ్యామేజ్ ని వైసీపీ నాయకత్వం ఏ మేరకు కంట్రోల్ చేస్తుంది? అలాగే మంత్రుల మద్దతు కూడగట్టుకున్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ టికెట్ ప్రయత్నాలు ఫలిస్తాయా? కర్నూలు వైసీపీ సీటుపై ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబం పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయా
అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఫైనల్ గా ముఖ్యమంత్రి జగన్ ఎవరికి టికెట్ ఇస్తారో చూడాలి మరి.